మహాపరిశుద్ధుడైన మా తండ్రి, ఆహా అద్వితీయ సత్యదేవ, అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తు వారి నామను బట్టి వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాము నాయన. సర్వాధికారమైన గొప్ప దేవ, సర్వశక్తిమంతుడా, పరిశుద్ధుడా, నీ స్తోత్రాలు. వేల్పులలో నీ వంటి సముడవుడు, పరిశుద్ధతను బట్టి మహనీయుడు, స్తుతి కీర్తన బట్టి పూజ్యుడు, నీ ఎంతైనా నమ్మదగిన దేవుడు అని రాయబడిన నీ మాటకై స్తోత్రాలు నాయన. మా ప్రభు, ఈ ఉదయకాల సమయంలో మరోసారి నీ నామాన్ని బట్టి మేము నిన్ను స్తుతించడానికి, నిన్ను గణపరచడానికి మాకు మీరు అనుగ్రహిస్తున్నటువంటి నీ కృపాక్షేమమును బట్టి స్తోత్రాలు. మా పితరుడైన భక్తుడు దావీదు చిరకాలం నేను యెహోవా మందిరంలో నివాసం చేసేదను అన్న మాటను బట్టి నిన్ను స్తుతించగలుగుతున్నాం. భూమి మీద మాకు ఇచ్చిన ఊపిరి, శ్వాస, జీవాన్ని బట్టి స్తోత్రాలు. మా దినమును పొడిగించటానికి మీరు ఉంచుతున్న ఉద్దేశాన్ని బట్టి స్తోత్రాలు. మా ప్రభా, దయతో జ్ఞాపం చేసుకుని నాయన, నీ కృపలోని ఏర్పాట్లో అద్దంకి పట్టణానికి సమీపంలో ఉన్నటువంటి మా ప్రభువ, ఈ యొక్క ఎంపరాల గ్రామంలో మా ప్రభు మీ దాసుడు ఏలియాను బట్టి స్తుతిస్తూ ఉంటున్నాము. సహోదరుని బట్టి కూడా స్తోత్రాలు నాయన. మా ప్రభు సుకన్యాన్ని బట్టి స్తుతిస్తూ ఉంటున్నాము. వారి కుటుంబంగా మా ప్రభు మరి ఇప్పటికీ 3 సంవత్సరాలుగా మీరు ఉంచుతున్న నీ ఏర్పాటును బట్టి స్తుతిస్తూ నాయన, ఆరంభంలో అద్దెంట్లో వారు జరిగిస్తూ వచ్చిన పరిచయను బట్టి స్తోత్రాలు. మెట్టుకు మా ప్రభు వారి ప్రార్థనలు అనేక గ్రామంలో ఉన్న కొద్దిపాటి మా ప్రభు సహకారంగా ఉన్నటువంటి నాయన మా ప్రభువ, మరి నీ బిడ్డల బట్టి స్తుతిస్తూ ఉంటున్నా. ఆ మేరకు మా ప్రభు మీ ఏర్పాట్లో సిద్ధపరుస్తూ వచ్చిన ఈ యొక్క స్థలాన్ని బట్టి, ఈ స్థలంలో నాయన మా ప్రభు చిన్న మందిరముగా నా తండ్రి ఏర్పాటు చేయబడుతూ వచ్చినటువంటి కట్టడాన్ని బట్టి కూడా స్తోత్రాలు. ఈ యొక్క స్థలమునకు, మందిరమునకు నాయన నామకరణంగా ఏర్పాటు చేయబడిన సియోను ప్రార్థనా మందిరంగా స్తుతిస్తూ ఉంటున్నా. ఈ యొక్క సియోను ప్రార్థనా మందిరంలో జరిగించబడుతున్న పనులు బట్టి స్తోత్రాలు. ఇంతవరకు మీకు కాపుదలు ఇచ్చినారు. అలానే మా ప్రభు జరిగించబడుతున్నటువంటి ఆరాధన, ప్రార్థన, పరిచయలను బట్టి కూడా స్తుతిస్తూ ఉంటున్నాం. దయ చూపించండి. ఇంకా నాయన జరగవలసిన పనుల కొరకే ప్రార్థిస్తూ ఉంటున్నాం మా ప్రభువ. పెయింటింగ్ వర్క్స్, అలానే ఫ్లోరింగ్, మీ చిత్తమైతే మార్బుల్స్ కూడా వేసుకోవాలని ఆశపడుతుండగా సహాయం చేయండి. మీ ఏర్పాట్లో, మీ యొక్క చిత్తములోనైనా పురుకోలు పుట్లో ఏ వైపు నుండి మీరు ఈవులను సిద్ధపరచనే ఉన్నారో సహాయం దయచేయండి. అలానే ఇంటి నిర్మాణ విషయంలో కూడా మా ప్రభువ దయ చూపించము. చుట్టూ కాంపౌండ్ వాళ్ళ గేటు విషయంలో ప్రార్థిస్తూ ఉంటున్నాము. సహాయం చేయండి. సర్వాధికారమైన గొప్ప దేవ, సర్వశక్తిమంతుడా, పరిశుద్ధుడా, నీ స్తోత్రాలు. ఇచ్చిన బిడ్డలకై స్తుతిస్తూ ఉంటున్నాము. బ్లెస్సింగ్ని బట్టి స్తోత్రాలు. జదిద్య, అలానే మా ప్రభువ చిన్నమాన్ని బట్టి కూడా ప్రార్థిస్తూ ఉంటున్నాము. కనికరించము. కేజీఆని బట్టి మీ కృపలో బలపరుస్తూ రావాల్సిందిగా ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. వారి చదువుల భవిష్యత్తు కొరకు కూడా కృప చూపించు. బ్లెస్ తన యొక్క నాయన 10th క్లాస్ అంతవరకు కూడా మీ కాపుదల్లో ఇచ్చేము. మంచి మార్కులతో భవిష్యత్తు కొరకే సిద్ధపరచుట్లో సహాయం చేయండి. పిల్లల చదువుల్లో కూడా తోడుగా ఉండము నాయన. దయ చూపుతూ రావాల్సిన ప్రార్థన చేస్తూ ఉంటున్నాం నాయన. కాల్సిన ఆరోగ్యం, శక్తి, బలం దయచేయండి నాయన. అక్కడ ఉన్న ఒత్తిళ్ళు, ఎదిరింపులు, పరిస్థితులను బట్టి కూడా సమాధాన ఐక్యతలో సిద్ధపరుస్తున్నాండి. ఇచ్చిన చిన్న మంద కొద్ది మందిని బట్టి స్తోత్రాలు. దయ చూపించు. ఇంకా బాప్తి సాక్ష్యం కొరకై నూతన ఆత్మను లేవనెత్తుట్లో సిద్ధపరుస్తున్నాండి. మీ నామని మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకొని ముఖ్యంగా మీ దాసుకు కావాల్సిన ఆరోగ్య, శక్తి, బలం దయచేయము. మీ కృపలో బలపరుస్తున్నాండి. ప్రతి ఒక్క ఆర్థిక పరిస్థితుల్లో కూడా క్రీస్తు యేసు మహిమలో మీ ప్రతి అవసరం తీర్చేదని సెలవు ఇచ్చిన మాటకై స్తోత్రాలు. ఈ 2024 చివరి మాసంలో ఉన్న మా జీవితాల్లో ఈ కుటుంబ పక్షాన, ఈ మందిర పక్షాన మీరు అనుగ్రహించిన వాగ్దానాల విషయంలో కూడా సిద్ధపరుస్తున్నాండి. నిశ్చితమైతే కొత్త సంవత్సరంలో కొత్త మందిరంగా నాయన అనేక నూతన ప్రతిష్ఠ విషయంలో కూడా సమయ అనుకూలతలో కూడా మీ దాసుని సిద్ధపరచుట్లో దయ చూపుతూ రమ్మని, మీ నామని మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకొనమని, పనిలో సహకరిస్తున్న ప్రతి ఒక్కరిని బట్టి కూడా స్తోత్రం. వారి కుటుంబాలను కూడా దీవించి ఆశీర్వదిస్తూ రమ్మని, మా ప్రాణంలో తోడుకుంటూ రమ్మని, క్రీస్తు యేసు పరిశుద్ధ ఘనమైన నామం పేరిట స్తుతులు చెల్లించి ప్రార్థి